నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎట్ 8 PM. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో వర్షం పడుతోంది. అటు కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. హైదరాబాద్తో పాటుగా చుట్టుపక్కల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురంలో వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తోంది. అటు కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, నిజాంపేటలోనూ భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురంలోనూ వర్షం కురుస్తోంది. అటు సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జన్ అవుతున్నారు. కుమార్, ప్రస్తుతం ఎలా ఉంది? ఏ ప్రాంతాల్లో చాలా భారీ వర్షం కురుస్తోంది? ఇంకా ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం అయితే పడుతుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్, చందనగర్, నిజాంపేట్, అలాగే పటాన్చెరు, అమీర్పేట్, పంజగుట్ట, బేగంపేట్, అలాగే యూసఫ్గూడ, బోరబండ, ఖైరతాబాద్, లట్టికపూల్, సికింద్రాబాద్, బోయినపల్లి, ఈ సైడ్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా మోండా మార్కెట్, బన్సీలాల్పేట్, రాంగోపాల్పేట్, బేగంపేట్, సీతాఫల్ మండి, అలాగే మారేడుపల్లి, అలాగే అడ్డగుట్ట, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, సూరారం, జీడిమిట్ల, బౌదూర్పల్లి, గండి మైసమ్మ, గాజుల రామాలంలో కూడా పూర్తిగా భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా పలు కాలనీలు కూడా వర్షానికి అయితే పూర్తిగా జలమల అయ్యాయి. రోడ్లపై నీటి చేరడంతో కూడా వాహనదారులు రాకపోకలు కూడా భారీగానే అంతరాయం అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. నగర వాసులు వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్లపై నీళ్లు చేరడంతో కూడా జాగ్రత్తగా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచించారు. అలాగే మరొక పక్క ఏదైతే వాతావరణ కేంద్రం కూడా ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా మోటార్ ద్వారా బయట తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే బస్సుల్లోని నాలాలు ఎక్కడైతే ఓపెన్ ఉంటాయో అవన్నీ క్లోజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితి వస్తే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే నగరవాసులకైతే జిహెచ్ఎంసీ అలాగే వాతావరణ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బస్తీల్లోని పిల్లలు, వృద్ధులు కూడా బయటికి రావద్దంటూ సూచిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే నాలాలు ఓపెన్ ఉన్న నేపథ్యంలోని అందులో పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క టీఆర్ఎస్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడైనా చెట్లు విరిగిపడితే ఇమీడియట్ గా వాటిని తొలగించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆర్డర్లు అయితే జారీ చేయడం జరిగింది. సతీష్, అంటే కుమార్, అసలు పీక్ టైం ఒకటి అలా సడన్ గా ఇంత భారీ వర్షం కురుస్తోంది సిటీలో. చినుకు పడితేనే ఎలా ఉంటుందో మనకు తెలియదు కాదు. సో ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ట్రాఫిక్ సమస్యకు సంబంధించి ఏ విధంగా ఉందనుకోవచ్చు? అంటే ఏమైనా టైం అని చెప్పగలుగుతుందా? ఇంకా ఎంతసేపు ఇంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అయ్యండి? సతీష్, ముఖ్యంగా ప్రస్తుతం ఈ వాతావరణం సడన్ గా చేంజ్ అవున నేపథ్యంలోనే ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ కూడా భారీగానే ఏర్పడింది. ఈ రోజు సెలవు కారణంగా ఏదైతే ప్రజలు కూడా ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవం కావడంతో ముఖ్యంగా బయట తిరుగుతున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే విజిటింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నారో ఇక్కడ కూడా పూర్తిగా జనాలు రావడంతో కూడా ఒక్కసారిగా వాతావరణం మాడి ముఖ్యంగా వర్షాలు పడుతుంటో పూర్తిగా రోడ్లు కూడా పూర్తిగా జలమయ్యాయి. అలాగే మరొక పక్క పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిగా డైవర్షన్స్ అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క వాహన
వాహనదారులు కూడా ఏదైతే జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నారా. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేస్తుంది. మరికొన్ని గంటలు ఇదే విధంగా వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఇదే స్థాయిలో వర్షం పడుతున్న నేపథ్యంలోని ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేస్తూ మరికొన్ని గంటలు కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుంది కాబట్టి జనాలు ముఖ్యంగా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే రైట్, థ్యాంక్ యూ కుమార్.